ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఒకటి స్పష్టమండి, రాజకీయ స్వార్థం కోసం ఆడినటువంటి క్రీడలో వాలంటీర్లు బలయ్యారు అనేది వాస్తవం. ఎంచేతంటే వాలంటీర్లను నియమించేసి వాళ్ళకి విధించినటువంటి పనులు చేస్తున్నప్పుడు వీళ్ళు మా కార్యకర్తలు, మా క్రియాశీల కార్యకర్తలు, మా సైన్యం, మాకు పనిచేస్తారనే ప్రకటన చేసి వాళ్ళని ఇబ్బందులోకి నెట్టినటువంటి వాళ్ళు గత ప్రభుత్వం. అందులో సమస్య ఏం లేదు. అంతేకాకుండా బలవంతాన్ని చేయించారా, వాలంటరీగా చేశారా, జెండాలు కూడా పట్టుకున్నారు. నేను చాలామంది చూశాను, జెండాలు పట్టుకున్నారు. అలాగనే కొంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నేను ప్రత్యేకంగా చూసిన దాంట్లో డబ్బులు కూడా కంటెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల తరపున డబ్బులు కూడా డోర్ టు డోర్ ఆ 50 ఇళ్ళు గుర్తుపెట్టమంటే ఆ 50 ఇళ్ళకి తీసుకెళ్ళిపోయి డబ్బుల పంపకాలు కూడా భాగస్వాములైన సంఘటనలు నాకు తెలుసు. సరే, మిగిలిన నిరుద్యోగుల్ని నేను తప్పుపట్టను, దీంట్లో మిగిలిన వాలంటీర్ని తప్పుపట్టను. విధి నిర్వహణ లోపానికి పాల్పడిన వాళ్ళని ఎవరిని టాలరేట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, అవి టెంపరీ ఉద్యోగాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసిన ఉద్యోగాలు. అలాగే రాజకీయాలు ఏ ఉద్యోగం చేసినా కానీ వాళ్ళని డెఫినెట్గా రెగ్యులర్ ఎంప్లాయీసే సర్వీస్ కాండక్ట్ రూల్స్ చెప్తాయి. ఏ పార్టీ జెండా పట్టుకున్నా, ఏ పార్టీకి ఓపెన్గా వచ్చి ప్రచారం చేసినా సర్వీస్ కాండక్ట్ రూల్స్ వైలేషన్ అని చెప్పేసని. మరి వీళ్ళు వాలంటీర్స్ బహిరంగంగానే మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలమని జెండాలు పట్టుకొని ఊరేగితే అలాంటి వాళ్ళని టాలరేట్ చేయవలసిన అవసరం లేదు. అయితే నిర్ద్వందంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వాలంటీర్లు నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పట్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఇస్తారా, లేదంటే దీంట్లోనే కొనసాగిస్తారో అది చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ఎవరైతే జెండాలు పట్టుకొని మేము కార్యకర్తలము అని చెప్పేసి ఊరేగింపులు చేసి పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, దానికి ఆనాటి పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తే జెండాలు పట్టుకొని ఊరేగారు. అసలు అలాగా టెంపరీ పోస్ట్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఊరేగింపులు చేస్తారు? మినిమం కామన్ సెన్స్ కదా అది. కాబట్టి వాళ్ళు కొంతమంది చేసుకున్న తప్పిదాలు వాళ్ళ మెడకి ఉరితాళ్లుగా మారినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాలంటీర్లకి, ఆ రోజు మాలాంటి వాళ్ళని కూడా చెప్పాం, 5,000 అనేది కనీస వేతనాలకు సంబంధించినటువంటి సొమ్ము కూడా కాదది. కనీస వేతన చట్టాలను కూడా అమలు చేయటం లేదు. 5,000 రూపాయలతో బతకడం కష్టము. 50 ఇళ్ళు బదులు 100 ఇళ్ళు పెట్టండి, రెట్టింపు జీతం, రెట్టింపు సొమ్ము ఇవ్వండి. లేదంటే 200 ఇళ్ళు పెట్టండి, దానికి తగ్గట్టుగా 20,000 రూపాయలు ఇవ్వండి. అలాగా పనిని పెంచడం ద్వారా వాళ్ళ బ్రతుకు తెరువు చూపించాలి. కనీస వేతనాలకి అట్లీస్ట్ దగ్గరలో ఉండే విధంగా అయినా చేయాలి. అది చేస్తారా? లేకుంటే స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి నైపుణ్యత ఏర్పడివి నిరుద్యోగ యువతకి ఇదంతా 5,000 రూపాయలకి చేశారంటే వాళ్ళు ప్రభుత్వంలో మేము చేస్తే తదుపరి ఏదైనా ఉద్యోగాలలో మాకు ప్రాధాన్యత ఇస్తారు, తద్వారా శాశ్వత ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో వాళ్ళు 5,000 రూపాయలకి చేశారు. కానీ 5,000 రూపాయలకి ఎవరు చేసే పరిస్థితి ఉత్తరం కాదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఇక్కడ దయచేసి నిస్వార్థంగా, నిర్మోహమాటంగా రాజకీయ పార్టీలు జెండాలు మోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికల క్యాండిడేట్లకి ప్రచారం చేయని వ్యక్తులు ఎవరున్నారో, రిజైన్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పక్కన పెట్టి నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తారా, లేకుంటే వాలంటీర్లుగానే మరిన్ని హౌసెస్ వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ జీవన వృత్తిని కల్పిస్తారో తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ 5,000, 10,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆ పని అప్పచెప్పేస్తే తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగాలకి వెళ్ళడానికి కూడా అర్హత ఉండదు. మనం తాత్కాలిక వృత్తి కోసం మనం చెప్తున్నాం, బాగానే ఉంది, కాదంటలా నేను. కానీ
గతం నుంచి యువజన సంఘాలు లేకుంటే విద్యార్థి సంఘాలు నిరుద్యోగ భృతి కావాలని ఇచ్చారు. నిరుద్యోగ భృతి 5,000 ఇవ్వమంటున్నారు. కాబట్టి నిరుద్యోగం లేకుంటే అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా నిరుద్యోగ భృతి ఇవ్వండి. లేకుంటే పరిశ్రమలను ఇన్ని ఆహ్వానించేసి పరిశ్రమల్లోనో లేకుంటే వాళ్ళ నైపుణ్యతను బేస్ చేసుకొని డిగ్రీ స్టూడెంట్స్ అనేక మంది ఉన్నారు. కొంతమంది పీజీ స్టూడెంట్స్ కూడా వాలంటీర్లుగా ఉన్న సంఘటన నాకు తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడమా, శాశ్వత పరిష్కారాలు చూపించడమా, అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ఈ వాలంటీర్లు ఇస్తారా లేకుంటే సచివాలయంలో మరొక ఉద్యోగాన్ని నియామకాలు చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తారో అది చూడవలసిన అవసరం ఉంది. అయితే దయచేసి వాళ్ళని నిరుద్యోగుల్ని రాజకీయ పావులుగా వాడుకోవడం అనేది అది సరైన విధానం కాదు.